నేను ఇప్పుడు చెప్పబోయే సంఘటన నీ జీవితంలో జరిగితే నువ్వు విశ్వాసం కోల్పోతావో లేకపోతే దేవుడిని వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోతావో అది నువ్వు నిర్ణయం చేసుకో, తీర్మానం చేసుకో, ఆలోచించుకో. ఇప్పుడు ఒక వేదనకరమైన భయంకరమైన సంఘటన, ప్రార్థన చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. అర్థం చేసుకోండి. నైజీరియాలో ఘోరమైన మరణాలు జరుగుతూ వచ్చాయని, లక్షల మంది క్రైస్తవులను చంపారని నేను వీటి గురించి మీతో పంచుకుంటూ వచ్చాను. అనేక మంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ యొక్క నైజీరియా క్రైస్తవుల యొక్క పర్సిక్యూషన్ విధానము ప్రపంచ దేశాలను కూడా తాకి వెళ్తూ వచ్చింది. ట్రంప్ కూడా దీని విషయంలో మాట్లాడుతూ వచ్చారు. మామూలుగా ఉండదు పరిస్థితి. అయితే ఆ దేశపు నాయకులు ఎంతో మంది మరలా ట్రంప్ను అభ్యర్థించి, అయ్యా పొరపాటు అయిపోయింది క్షమించని అడిగినప్పుడు మరలా అతన్ని బట్టి ఆగిపోయి మౌనంగా ఉండడం జరుగుతూ వచ్చింది. కానీ మరలా 3 రోజుల తర్వాత ఒక ఘోరమైన సంఘటన జరిగింది. వేదనకరమైన సిచ్యువేషన్. నైజీరియాలో ఉన్న తీవ్రవాదులు అబూ బకర్ ఐఎస్ఐఎస్ జిహాదిస్ట్ అనే తీవ్రవాద సంస్థలు మందిరంలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా బాంబులు పెట్టి చాలా మంది బెదిరించారు. బెదిరించడమే కాదు, చంపుతూ వచ్చారు. పులిపీఠం మీద వాక్యం చెప్తున్న దైవజనుడు కూడా చనిపోతూ వచ్చాడు. అదంతా సీసీటీవీ కెమెరాలో పడింది. అయితే ఇప్పుడు ఒక వేదనకరమైన సంఘటన ఏంటో తెలుసా? ఒక తల్లి అంట వేరే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ సోమవారమో మంగళవారమో ఆమె భర్తను, ఆ 3 పిల్లలను ఇంట్లో వదిలిపెట్టి ఆమె పరినిమిత్తము వెళ్ళింది. పరినిమిత్తం వెళ్ళి ఒక గంటలో ఇంటికి చేరుతుంది. గంటలో ఇంటికి చేరుతుంది అనగానే ఎంబటే వార్త వచ్చింది ఆమెకు. ఆమె నడుచుకుంటూ వస్తూ ఉంది ఊరి దగ్గర, వేరే ప్రాంతం నుంచి. అక్కడికి వెళ్ళడానికి సరైన సౌకర్యాలు కూడా లేవు. నడుచుకుంటూ వస్తూ ఉండగానే ఆమెకు ఒక వార్త వినిపించింది. ఏమిటో తెలుసా? నీ భర్త, నీ 3 పిల్లలు చనిపోయినారు. తీవ్రవాదులు, ముస్లిం జిహాదిస్ట్ తీవ్రవాదులు చంపేశారు అనగానే గుండె పగిలేలా రోదిస్తా ఉంది. ఎందుకో తెలుసా? కారణం ఏమిటో తెలుసా? యేసుక్రీస్తును నమ్ముకున్నారు కదా మీరు, యేసు ప్రభువును వదిలిపెట్టండి. వదిలిపెట్టి యేసు ప్రభువుని అన్నందుకు తండ్రి అంట, నేను చచ్చిపోయినా కూడా నా దేవుణ్ణి వదిలిపెట్టను అనే ఒక తీర్మానం కలిగి ఉన్నాడంట. పిల్లలు ఎంత వయసు అండి? చిన్న పిల్లలు 12, 13, 14 సంవత్సరాల పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళకు ఉన్నది. ఆ చిన్న పిల్లలు కూడా నాన్న పక్కన చేరి, ఈ సంఘటన ఎలా ఉందో తెలుసా? నాన్న పక్కన చేరి చేతులు కట్టుకొని, నాన్న ఏం జరుగుతుంది నాన్న, ఇప్పుడు ఏం జరుగుతుంది? అంకులలో ఏందో చెప్తుంది, ఏదో గన్ను పట్టుకున్నారని అంటున్నాడంట. ఏం లేదు నాన్న, ఏం జరిగినా యేసు ప్రభువుని స్తుతించండి. ఈరోజు మనం చచ్చిపోయినా, ఇక్కడ మనం చచ్చిపోయినా మనం మరల పరలోకములో కళ్ళు తెరుస్తాం. ఇక్కడ బతుకో కొన్ని కాలమేరా. ఈరోజు మీకు 13 సంవత్సరాలు, 12 సంవత్సరాలు వచ్చాయి, 14 సంవత్సరాలు వచ్చాయి, చచ్చిపోతాం. ఈరోజు నాకు వచ్చిన 50 సంవత్సరాలు, చచ్చిపోతాం. కానీ యుగ యుగాలు ఉండే రాజ్యంలో ఉందాం. ఆ దేవుని కొరకు నిలబడదాం. యేసుక్రీస్తు చనిపోయి మరణించి మరల తిరిగి లేచిన ఆ దేవుని విశ్వసిస్తారా? నాతో పాటు వస్తారా అని అంటే ఆ బిడ్డలంట, నాన్న నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటావు నాన్న, యేసయ్య దగ్గరికి వెళ్దాం నాన్న అన్నారంట. ఎంబటే ఫట తండ్రిని పిల్లలను ఇంట్లో ఉండగానే కాల్చి చంపారు ఈ భయంకరమైన దౌర్భాగ్యులైన తీవ్రవాదులు. ఈ సంఘటన తల్లి తెలిసి ఏడుస్తా ఉంది. నన్ను చంపి నా పిల్లలు తీసుకెళ్ళొచ్చు కదా, నన్ను చంపి నా పిల్లలు తీసుకెళ్ళొచ్చు కదా అని ఏడుస్తా ఉంటే చెప్పలేని రోదన ఆ రోడ్డు మీద పడి ఎల్లాడుతా ఉంది తల్లి, రోధిస్తూ ఉంది. అనేక మంది వచ్చారు, ఓదారుస్తున్నారు. ఎక్కడుంటుందండి ఓదార్పు? ఏ విధంగా ఉంటది ఓదార్పు?
ఏబు జీవితంలో భార్య హింసిస్తూ ఉంది, పిల్లలు పోయారు, అన్ని పోయినాయి. మరలా ఆయన అన్నాడు, నా దేవుణ్ణి సజీవుడిగా నేను చూస్తా, నా శరీరము చీకిపోయినా పర్వాలా, నా శరీరం చీకిపోయినా పర్వాలా, సశరీరుడిగా నా దేవుణ్ణి చూస్తాను అనే మాట మాడుతూ వచ్చాడు. ఆ తల్లి కూడా ఏమంటుంది తెలుసా, ఈ విషయము, ఈ సంఘటన గురించి ఏం చేశాడు దేవుడు నాకు, ఏం చేశాడు దేవుడు నాకు, నా భర్తను తీసుకెళ్ళాడు, నా పిల్లల్ని తీసుకెళ్ళి నేను ఒంటరిగా బతకాలనా అని బాధపడకుండా ఈ యొక్క చర్యను నా దేవునికి అప్పగిస్తున్నానని విశ్వాసంతో పలుకుతూ వచ్చింది. వాహ్! నైజీరియాలో ఘోరమైన సిచ్యువేషన్ అండి, ఘోరమైన సిచ్యువేషన్ జరుగుతూ ఉంది, వేదనకరమైన పరిస్థితులు ఇప్పుడు జరగబోతుంది. నైజీరియాలో భయంకరమైన యుద్ధ వాతావరణము. నైజీరియాలో 2026 ఫిబ్రవరిలో భయంకరమైన యుద్ధం జరగబోతుంది. కారణం ఏంటో తెలుసా? ట్రంప్. దానికి ముందుగానే జరుగుతుంది, దానికి ముందుగానే. కారణం ఏంటి? మీరు చేసిన దౌర్భాగ్యమైన పని. అక్కడ ముస్లింలు చచ్చిపోతున్నారు, పాపం క్రైస్తవులు చచ్చిపోతున్నారు, ఏమీ తెలియని అమాయకులు. ముస్లింలు అనేవారంటే అక్కడ పాపం ఎందుకురా చంపుతున్నారు రా అంటే, వాళ్ళ అమ్మను కూడా చంపేవాళ్ళంటే తీవ్రవాదులు, ముస్లిం తీవ్రవాదులు. ఘోరమైన పరిస్థితి, వేదనకరమైన సిచ్యువేషన్. మతము మనిషిని చంపేది నేర్పించింది. మనిషిని చంపేది నేర్పిస్తే అది మతము కాదు, కఠినమైన దౌర్భాగ్యమైన రాక్షసత్వము, సాతాను తత్వము అంటారు. ఇలాంటి పరిస్థితులు నైజీరియాలో జరిగిన ప్రభువు కొరకు నేను నిలబడతా, నా దేవుని కొరకు మేము నిలబడతామనే ఒక గొప్ప తీర్మానం కలిగి ఉన్నారు చూడండి వాళ్ళు. అది విశ్వాసం. ప్రియమైన సోదరుడు, ఈరోజు అలాంటి సిచ్యువేషన్ నీకు వస్తే, అలాంటి పరిస్థితి నీకు వస్తే, అలాంటి వేదనకరమైన సంఘటన నీకు వస్తే దేవుని కొరకు నిలబెడతావా, లేకపోతే దేని కొరకు జీవిస్తావు? ఆలోచించు. ఈరోజు ఒక దేవుని సేవకుడిగా, ఒక దైవజనుడిగా నేను మీతో పంచుకోబోతున్న ఈ మాటలు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడం కొరకై ఇలాంటి సంఘటనలు, లోకంలో జరిగిన రుజువుతో కూడిన సంఘటనలు అనేక విషయాలు తెలియజేస్తా ఉన్నాను. అర్థం చేసుకోండి. భారముతో ప్రార్థన చేద్దాం నైజీరియా గురించి. నైజీరియా ఎంతో మంది నశించిపోతున్నారు, ఎంతో మంది వేదన పొందుతున్నారు. ప్రభు ఎదుట ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉందాం. నైజీరియా ప్రాంతంలో మారు మనసు కొరకు ప్రార్థన చేద్దాం. ఆ యొక్క తీవ్రవాద సంస్థలు నాశనం అవునట్లు, దేవుని ఉగ్రత వారి మీదకి కొమ్మరించబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి. లేకపోతే ఆ నైజీరియా మొత్తం ప్రభుత్వాధీనం లేదండి, అంత ఇలాధీనం ఉంది. ఇప్పుడు గనక ట్రంప్ చర్య తీసుకుంటే మొత్తం కోకటి వేళ్లతో సహా పీకిలిచ్చేస్తాడు. అది జరగబోతుంది, కలగబోతుంది. కానీ చనిపోయిన వారికి ఆదరణ, ఇక్కడున్న నీకు కూడా రాబోయే దినాల పరిస్థితులు, భారతదేశంలో కూడా వేదనకరమైన సంఘటనలు జరగబోతున్నాయి, ఘోరమైన పరిస్థితులు భారతదేశంలో జరగబోతున్నాయి. ప్రతి ఒక్క మనిషి రాక్షసత్వం కలిగిన వ్యక్తిగా, మానవత్వాన్ని మర్చిపోయి రాక్షసత్వం కలిగిన వ్యక్తిగా చాలా మంది మారే పరిస్థితి కనబడతా ఉంది. మనం మంచి చెప్పినా కూడా మేమే కరెక్ట్ అనే రీతిగా వెళ్ళిపోబోతున్నారు. ఎందుకో తెలుసా? వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగింది. ఇంతే. మనిషిని నువ్వు చంపుతున్నావంటే, మనిషిని దూషిస్తున్నావంటే నీలో దెయ్యమున్నదని అర్థం, నీలో దెయ్యమున్నది అర్థం. ఒకవేళ మనిషిని ప్రేమిస్తున్నావంటే నీలో దేవుడు ఉన్నాడని అర్థం. నీలో దేవుడున్నాడా, దెయ్యమున్నాడా? గుర్తుపెట్టుకో. అట్ ద సేమ్ టైం క్రైస్తవులారా, విశ్వాసాన్ని వదిలిపెట్టక ప్రభువు కొరకు ఎన్ని వచ్చినా నా దేవుడు ధైర్యం ఇస్తాడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడు. ఒక తీర్మానం కలిగి ఉందా, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధులైన దేవా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం. బ్రతిమిలాడుతున్నాను, కృప చూపించండి. ఆ కుటుంబానికి ఆదరణ దయచండి. ఎంతో ఏడుస్తున్న తల్లి అల్లాడుతుంది. దేవా నైజీరియాలో మీరు రక్షణ కార్యం జరిగించండి. మీ వైపు చూస్తూ మీ సహాయాన్ని కోరుతూ అక్కడ ఉన్న దేవుని సేవకులు ఎంతో మంది మాట్లాడుతూ ఉన్నారు. కృప చూపించమని యేసుక్రీస్తునామ ప్రార్థన చేయకున్నాను తండ్రి, ఆమేన్. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మన ప్రాంతంలో పెద్ద పెద్ద పేరు మోసిన దైవ సేవకులు వచ్చి మాట్లాడరు. వీళ్ళకి సంబంధంలో అవసరమే లేదు, వీళ్ళు మాట్లాడరు. సరే, వెనక మాట్లాడే వారికి ఏమైనా సపోర్ట్ చేస్తారా? చెయ్యరు. ఏమవుతుంది? నైజీరియాలో డేవిడ్ ఒటాంగో అనే ఒక దైవజనుడు ఉన్నాడు.
మన మందిరాలు ఏం పనికి వస్తాయండి? ప్రపంచంలో అతిపెద్ద మందిరాన్ని కడుతున్నాడు ఆయన అక్కడ, అంత హింసలో కూడా. ఆయన బయటకు వచ్చాడు, వచ్చి మా దేశంలో క్రైస్తవులను ఎవడని హింసిస్తే ఒప్పుకోనని లేఖ రాసి ట్రంప్ కదిలాడు. బయటకు వచ్చేవారు. ప్రతి ఒక్కరు ఇలాంటి సంఘటన కలిగినప్పుడు మనము ప్రభు ఎదుట ప్రార్థన చేస్తూ అట్ ద సేమ్ టైం ప్రభుత్వాలను కదిలించే వ్యక్తులుగా ఉండాలా, న్యాయంగా బ్రతికే వ్యక్తులుగా ఉండాలా. నువ్వు ఇందు నిమిత్తమే ఎస్తేర్ను అంటాడు, హామాన్ అంటాడు, స్వామి ఎస్తేరు మొద్దుకై ఎస్తేర్తో అంటాడు, మా అమ్మ మనకు చిక్కొచ్చిందమ్మా, మనకు సమస్య వచ్చిందంటే నేనేం చేశాను నాన్న, నా వల్ల కాదంటే నువ్వు కాకపోతే వేరొక దిక్కుండి సాయం వస్తుంది. నువ్వు వచ్చింది ఇందు నిమిత్తమని గుర్తుపెట్టుకో. మనకు వచ్చిన పరిస్థితి ఎందుకో తెలుసు, ఇందు నిమిత్తమని గుర్తుపెట్టుకొని మాట్లాడితే దిగ్గున లేసి మోకరించి ప్రార్థించి 3 రోజులు ఉపవాసం ఉండి ఎవడు చంపాలనుకుంటున్న హామాన్ని ఉరికైకెక్కించి బుద్ధి తెచ్చి మొత్తం నాశనం చేసింది తెలుసా ప్రార్థన ద్వారా. నువ్వు ఉన్నావు ఎందుకో, నీకున్న ఆస్తులు, నీకున్న డబ్బులు, నీకున్న పదవులు, నీకున్న హోదాలు, క్రైస్తవుడు జీవిస్తూ ఉన్నావు, మౌనంగా ఉంటావు. ఇలా మాట్లాడే వారికి కూడా నువ్వు సహాయం చేస్తే, ఇలా మాట్లాడే వారికి, నాలాంటి వ్యక్తులు మాట్లాడే వారికి, నిజాయితీగా మాట్లాడే వారికి మీరు కనుక హెల్ప్ చేస్తే, ప్రోత్సహిస్తూ ఉంటే ఆ ప్రోత్సాహం మమ్మల్ని బలపరుస్తుంది. లేదు మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మమ్మల్ని కూడా దిగజారని చూస్తే మాకు మాట్లాడబుద్ధి కాదు. అరే మా బతుకులు ఎందుకురా, మా బతుకులు మేము బ్రతుకుతాం, నాకెందుకని మౌనంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సహోదరులారా ఆలోచించండి, జాగ్రత్తగా క్రైస్తవులను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలో కూడా నాయకులు, పెద్దలు అందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పరిస్థితులు బాగలే, గుర్తుపెట్టుకుందాం.